చర్మంలో ముడతలు వచ్చేసి బుగ్గలు సాగిపోయి చర్మంలో ఏజింగ్ వచ్చేసింది అని అంటే అసలు ఎటువంటి హోమ్ రెమెడీస్ యూస్ చేయాలి, ఎటువంటి ఫుడ్స్ తినాలి, అలానే మనం ఏమైనా ఫేస్ యోగా చేస్తే సరిపోతుందా, బొటాక్స్ అంటే ఇంజెక్షన్ అవుతుంది, ఫిల్లర్స్ అంటే ఇంజెక్షన్స్ అవుతాయి, అవన్నీ ఎందుకు నాకు అని చెప్పి ఆలోచిస్తుంటారు చాలా మంది. అసలు ఏజింగ్ ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తాను. ఏజింగ్ అనేది మనకి చర్మానికే లిమిటెడ్ కాదండి, మనకి అన్ని విధాలుగా మనకి అవుతూ ఉంటుంది. ఏజింగ్ ఆఫ్ ది బాడీ, అలానే ఏజింగ్ ఆఫ్ ది బ్రెయిన్, ఏజింగ్ ఆఫ్ ది ఆర్గన్స్ అలా అవుతూ ఉంటాయన్నమాట. అయితే అన్నిటికంటే ఎక్కువగా కనిపించేది మనకి స్కిన్, దాంట్లో ఫేస్ పైన. అలా ఉండేటప్పటికీ ముడతలు అనేది ఎక్కువ వచ్చినప్పుడు చాలా మంది కాన్షియస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. చర్మంలో మనకి ముడతలు వచ్చినప్పుడు అంత ఇబ్బంది ఎందుకు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ముడతలు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పేసి. చర్మంలో ఇతరత్రగా మనకి ఫ్యాట్ చేరిపోయి అలానే సాగింగ్ అయిపోవటం, పాత ఫొటోస్ కంటే మనకి ఇప్పటికీ మార్పు అనేది చాలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అసలుకి ఇది అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకనంటే మనకి బ్రెయిన్ ఏజింగ్ అనేది మనకి ఎప్పుడైనా జరుగుతూ ఉంటుందండి. మనకు తెలుసు చిన్నప్పుడైతే ఎంత చలాకీగా ఎంత యాక్టివ్ గా ఉంటున్నామో 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి మనకు అంత యాక్టివ్ గా ఉండలేము. అలానే కండరాలు కూడా అంతే కదండి, ఎముకలు కూడా అంతే కదా, అలా ఉంటుంది. కానీ చర్మంలో అది విపరీతమైన మార్పులు వచ్చేసేటప్పటికీ మనం ఇబ్బంది పడుతూ ఉంటారు. మామూలుగా సన్నగా ముడతలు ఉండటం, అలానే సన్నగా సాగిపోయి ఉండటం ఉంటే చాలా మంది యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇతరత్రగా మారిపోతూ ఉంటేనే చర్మము మనకి కనిపించటానికని ఇబ్బందికరంగా అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నుదుట పైన కొంతమందికి ముడతలు అనేటివి ఎక్కువగా వస్తుందండి. ముడతలు అనేటివి ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ ఒక ఫర్రోస్ లాగా ఉండేసి ముఖంలో ఎప్పుడైనా కానీ ఫోర్ హెడ్ పైన అక్కడ ఏజింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ ఫేస్ ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అప్పర్ 1/3, మధ్యలో మిడిల్ 1/3, అలానే లోవర్ అంటే కింద భాగంని 1/3 గా మనం డివైడ్ చేసుకోవాలి. నుదుట పైన మనకి ఎక్కువగా నలుపు అలానే ముడతలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ముడతలకి మనకి సింపుల్ సొల్యూషన్ ఉంటుందండి. చక్కగా ఒక 5 ఇంజెక్షన్స్ 1 2 3 4 5 అలా 5 ఇంజెక్షన్స్ తీసుకుంటారు. అలా 5 ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇక్కడ ముడతలు అనేటివి తగ్గిపోతుంది అనమాట. సార్ మళ్ళీ తీసుకోవాలి కదా అని అంటారు. ఏదైనా కానీ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదండి. తీసుకోకపోతే ఏమవుతుంది సార్ అని అడుగుతారు. తీసుకోకపోతే ఏమి కాదు, మళ్ళీ అది ఉంటుంది, అలానే ఉంటుంది. ఏమన్నా వర్సన్ అవుతుందా సార్ అని అడుగుతారు. ఏమి వర్సన్ కాదు, ఉన్నదంతగానే ఉంటుంది, లేక మెరుగ్గా కూడా ఉండవచ్చు అనమాట. సో ఇది సేఫేనా అని అడుగుతారనమాట. ఇది సేఫ్ అనే అంటాము. ఎందుకనంటే చాలా చక్కగా మనం తీసుకుంటే మంచిగా రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. అలానే ఇదే కాకుండా మనకి మిడిల్ 1/3 అంటే కంటి కింద భాగంలో మనకి బాగా సాగింగ్ గా ఉండటం, దీనికి లిక్విడ్ లిఫ్ట్స్ అని అంటాం. లిక్విడ్ లిఫ్ట్స్ లో మనకి హైలూరానిక్ యాసిడ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తారనమాట. అక్కడ ఇవ్వటం తోటి మనకి చాలా బెటర్ గా కనిపిస్తూ ఉంటుంది. అలానే లోవర్ 1/3 లో మనకి భాగంలో చాలా మటుకు ఏంటంటే ఇటు భాగంలో చాలా మందికి 35 ఏళ్ళు దాటినాక ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుందండి. అలానే ఇక్కడ మెసిటర్ ఎట్రోఫీ, హైపర్ట్రోఫీ అని అంటారనమాట. అంటే ఇక్కడ ఎముక దగ్గర ఇక్కడ కండరం ఏదైతే ఉంటుందో దంతం దగ్గర ఆ కండరం మరీ విపరీతంగా పెరగటం తోటి అక్కడ లావుగా అయిపోతుంది. సో దానితోటి ఫేషియల్ కాన్ఫిగరేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. అలానే డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్స్ అనేటివి కూడా కిందికి సాగిపోతూ ఉంటాయి అనమాట. అయితే ఇవన్నీ ఏజింగ్ కి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. మామూలుగా ఏజింగ్ ఉంటే గ్రేడ్ 1 ఏజింగ్ ఉంటే కనుక దాన్ని అంతగా మనం ఎక్కువగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే మనకి చర్మంలో ఏజింగ్ ఉంటే గనక దానికి క్రీమ్స్ వాటితోటి మేనేజ్ చేయొచ్చు. ఎముకల్లో కూడా మనకి డిటీరియేషన్ అయి ఏజింగ్ అవుతూ ఉంటుందండి. సో దాని వల్ల కూడా మనకి ఏజింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మార్పులు అవుతూ ఉంటాయి. అందుకోసమనే ఏజింగ్ ని మనం ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. సార్ ఫేస్ యోగా చేసుకుంటాను, నేను ఫేస్ యోగా చేస్తున్నా కానీ నాకు ఇది అవుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఫేస్ యోగా అనే చేసేది మీకు ఎముకలకి లేక ఫ్యాట్ కి లేకపోతే డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ కి లేకపోతే చర్మానికి పనిచేయదండి. అది ముఖంలో ఉన్న కండరాల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ముఖంలో ఉన్న కండరాల్ని స్టిమ్యులేట్ చేస్తే మజిల్ లేయర్ మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. కానీ దానితో పాటు మజిల్స్ కొన్ని ఓవర్ యాక్టివ్ గా పనిచేయటం తోటి మజిల్స్ కొన్ని గ్రూప్స్ వరకు ముడతలు అనేటివి పెరుగుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నవ్వుతూ ఉండాలి అని అంటారు ఫేస్ యోగాలో ఒక భాగం. నవ్వినప్పుడు మీకు మంచిగా కనిపిస్తుందని మీ మజిల్స్ మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది. కానీ కన్ను దగ్గర కొంతమందికి ఈ భాగంలో ఎక్కువగా నవ్వినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మజిల్ ఓవర్ యాక్టివ్ గా అవుతుంది అనమాట. అక్కడ చిన్నగా ముడతలు వస్తుంది అనమాట. ఎప్పుడైనా కానీ కనుబొమ్మలు పైకెత్తాలి అని అంటారు. కనుబొమ్మలు పైకెత్తినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫోర్ హెడ్ అనేది మనకి ఇక్కడ మజిల్ అనేది కంట్రాక్ట్ అవుతుంది. అప్పుడే మనకి కనుబొమ్మలు పైకి లేస్తుంది. సో అక్కడ కనుబొమ్మలు పైకి రావడానికి అని ఏదైతే కండరం పనిచేస్తుందో మరీ పని చేస్తున్నందుకే మీకు అక్కడ ముడతలు వచ్చేస్తాయి అనమాట. సో అక్కడ ముడతలు
కండరంతోటి పని, ఇక్కడ ముడతలు కండరంతో పని, ఇక్కడ ముడతలు కండరంతో కూడా ఉంటుంది, అలానే పెదవులు కిందికి ఉండటం కూడా కండరంతో పని ఉంటుంది. సో ఈ విధంగా కండరాలని మరీ ఓవర్ స్టిమ్యులేట్ చేయకుండా ఆ భాగంలో మాత్రం మిగతా కండరాలని మనకి ఫేస్ లో ఉన్నప్పుడు మనకి దానికి ఖచ్చితంగా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు ఫేస్ యోగాతో. అలానే మనకి కొంతమంది చెప్తూ ఉంటారండి, హోమ్ రెమెడీస్ లో స్పూన్ పెట్టి ఇలా అనాలి, జేడ్ స్టోన్ పెట్టి ఇలా రాయాలి, అది పెట్టి ఇలా రాయాలి, అప్పుడు నాది ఇలా అయిపోయింది ఫేస్ అని అంటారు. వాళ్ళు కేవలం జుట్టుని ఇలా లాగి అక్కడ చర్మం గట్టి కట్టుకున్నందుకు కొద్దిగా లిఫ్ట్ వస్తుందండి. ఆ విధమైన కొన్ని చేస్తారు. కొన్ని ట్రిక్స్ డిఫరెంట్ అయినా కొన్ని చెప్తారండి. రబ్బర్ బ్యాండ్ చేతిలో ఇక్కడ మన చెవిలో మనకి ఇక్కడ చుట్టుకోవాలి, ఓ 10 నిమిషాలు పెడితే చెవుకి నొప్పి తప్ప అలాంటిది రాదండి. అలా అంటే ప్రతి ఒక్కరు చెవుకి అది వేసుకుంటారు రబ్బర్ బ్యాండ్, అలా వేసుకుంటే సరిపోతుందా, అందరిది అయిపోతుందా? కాదు కదండి, అది నిజం కాదు. నిన్న నాకు ఒకరు ఆన్లైన్ కన్సల్టేషన్ లో వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇలా నేను చూశాను యూట్యూబ్ లో, చక్కగా ఒక స్పూన్ తీసుకొని నాకు ఇక్కడ కంటి కింద ఇది ఉంటే దాన్ని నొక్కుకోమని అన్నారు. అలాంటివి ఏవి కూడా చేయకండి. ఎముకలకి ఇబ్బంది అవుతాయి, లోపల బ్లడ్ వెజల్స్ కి ఇబ్బంది అవుతాయి, కండరాలకి ఇబ్బంది అవుతాయి. ఇలాంటివి అన్ని కూడా మీరు అజాగ్రత్తలు చేయకండి. అసలుకి ఏజింగ్ అనేది వచ్చింది, ముడతలు అనేది వచ్చింది అంటే మీరు మా దగ్గరకు వచ్చి అసలు చూపించుకొని, అసలు ఏ విధంగా ఉంది అనేది చూపించుకొని, అసలు ఏ విధంగా ఏజింగ్ అయ్యింది, ఎముక దగ్గర ప్రాబ్లమా, లేకపోతే మనకి కండరాల దగ్గర ప్రాబ్లమా, లేకపోతే ఫ్యాట్ దగ్గర ప్రాబ్లమా, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి, అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకొని చూసుకొని చేయాలి. అంతేగాని టకటక మనకి ఆన్లైన్లో అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఒక క్రీమ్ పెట్టేసుకుంటాం అయిపోతుందని అంటే, అలా రుద్దుకుంటాం అయిపోతుందని అంటే, వీటన్నిటికీ మనకి అవసరం లేదు కదండి. చక్కగా అవే చేసుకుంటూ పోతుంటే మనకి చక్కగా అందరు యాంటీ ఏజింగ్ లోకి వెళ్ళిపోతారు కదా. అది అలా కాదు. ఏజింగ్ మెకానిజం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఏజింగ్ ఆఫ్ ద స్కిన్ గురించి నేను మీకు చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో ఏజింగ్ ఎందుకు వస్తుంది, ఏ విధంగా అవుతుంది, ఆడవాళ్ళలో ఎలా అవుతుంది, మగవాళ్ళలో ఎలా అవుతుంది అనే దాని గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు అందరికీ మంచిగా ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేయండి. ఎవరికైనా కానీ ఈ వీడియోని షేర్ చేసి ఏజింగ్ ఆఫ్ స్కిన్ గురించి వాళ్ళని తెలుసుకోమని చెప్పండి. మనము ఇంజెక్షన్సా, ప్రొసీజర్సా, ట్రీట్మెంట్స్ అనే దానికంటే ఫస్ట్ యాంటీ ఏజింగ్ అంటే ఏంటి, ఏజింగ్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాంతో మనకి లైఫ్ స్టైల్లో మార్పులు ఎంతవరకు అవసరం పడుతుంది అనే దాని గురించి నేను అన్ని కూడా వివరిస్తాను. నా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితేనే కదా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియోతో వస్తాను. అలానే ఎటువంటి సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.